పూసపాటి రేగా పోలీస్ స్టేషన్ లో 2024లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు సురేష్ పై నేరం రుజువైందని ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరం ఫోక్సో కేటు నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, 2500 జరిమానా విధించిందని అన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఒక ఇంపార్టెంట్ కేసులో ఫోక్సో కేసులో అంటే ఒక మైనర్ బాలికపై జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం జిల్లాలో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల లోపలికి వెళ్తే మనకు పూసపాటి రేగ మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంగి సురేష్ అనే ఒక వ్యక్తి, 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది. చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం, ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరిగింది. అలాగే 35 డేస్లో షార్ట్ షీట్ వేయడం జరిగింది. ఇది 2024 సంవత్సరంలో జరిగినటువంటి కేసు. ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి, ఈ నేరస్తు ఇతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం, కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి, వేరే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీల పట్ల, అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్ళి అనే పేరుతో వాళ్ళని మోసం చేయటం, వంచడం ఇలాంటివి చేస్తే చివరికి కటకటాల జైల్లో 20-25 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం ప్రేమ పెళ్ళి పేరుతో, అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేది, ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. చాలా హీనస్ అఫెన్స్ ఇది. సో దీనికి దూరంగా ఉండండి. లాస్ట్ కొన్ని రోజులుగా, ఒక 6 నెలలుగా మన విజయనగరం జిల్లాలో న్యాయస్థానాలు చక్కగా ఒక 25 మెంబర్స్కి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు జీవితకాలపు శిక్షలు కూడా విధించడం జరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకొని స్త్రీల జోలికి వెళ్ళకండి, ముఖ్యంగా బాలికల జోలికి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం, ఈ సమాజాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ. చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్ తో కాదు, బ్యాండ్ మేళంతో చంద్రబాబు లోకేష్ సమ్మిట్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పండగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు. ఏం వ్యాఖ్యలు చేశారంటే, గతంలో ఉన్నటువంటి మంత్రి, నేను ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ, లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఐఎండ్ఐ కానీ, లేదా సరిత ఆవిడ పేరు తెలియదు, సరిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ, ఈ 4-5 సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసేవాడిని. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను, అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే. మళ్ళీ 2023 జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం. కాబట్టి లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా, వారి పబ్లిసిటీ పిచ్చి, వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అన్నటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా,
లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో. నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్లో డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్లో యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని, ఈ ఫేక్ వార్తల్ని, లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకుని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా? తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు, ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా, ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ తోట్లవల్లూరులో 11 మంది దళితులపై కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీసెంట్ రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మరియు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు. కార్మికులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం శిక్షించాలి. కార్మికులపై పన్ను నిర్వాహకుల ఆటవిక దాడులను ఖండించాలి. కార్మికులపై పన్ను నిర్వాహకుల ఆటవిక దాడులను
డౌన్ డౌన్ ముఖ్యమంత్రి. అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం, గోడాలకి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం, గోడాలకి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం, కార్మికులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం, కార్మికులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం. చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించి బెట్టింగులు పెట్టి కోట్ల రూపాయల దొంగ డబ్బుని చలామణి చేయటమే కాకుండా ఆ డబ్బుని దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలు అక్కడ పని చేయడానికి వస్తే వాళ్ళు దొంగతనం చేశారని వాళ్ళ మీద నెపం నెట్టి వాళ్ళను గుడ్డలోడ తీసి తాళ్లతో కట్టి వాళ్ళను కొట్టి అవమానపరిచి వాళ్ళ చేత బలవంతంగా దొంగతనం చేసినట్టుగా ఒప్పించి ఈ రకమైనటువంటి దారుణం, ఒక అనాగరికమైనటువంటి రాక్షసమైనటువంటి దారుణం జరుగుతున్న ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించకపోవటం అనేది చాలా దారుణం, అన్యాయం. ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఈ వ్యవసాయ కూలీల మీద అక్రమ కేసులు, అక్రమంగా వాళ్ళని నిర్బంధించి చేతులు కట్టే తాళ్లతో వాళ్ళని అటువంటి నిర్వాహకుల్ని వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం కాదు, అసలు కోడి పందాలే ఒక చట్ట విరుద్ధమైనటువంటివి. హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ ఉప శాసనసభ్యులు అందరూ పోయి ప్రత్యక్షం కోళ్లు పట్టుకొని నిమిరి వాడిని వదిలి బరిలో కూర్చొని ప్రోత్సహిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేయటం విషయం ప్రభుత్వానికి ఒకటి ఉంది. ఆ మాటలకి చేతలకి ఎంత దూరం ఉందో అర్థమవుతుంది. ఒకవైపు ఏమో ప్రజల కోసం, ప్రజా భూముల యొక్క దురాక్రమణ, అక్రమ బలవంతపు సేకరణకు వ్యతిరేకంగా, ఈ మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా ఉద్యమకారులనేమో మా అప్పలరాజు లాంటి వాళ్ళని పీడీ కేసులు పెట్టి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా ఎవరు చూడకుండా నిర్బంధిస్తారా? ఇంకోవైపు ఇలాంటి చట్టవిరుద్ధంగా బెట్టింగ్లు పెట్టి ప్రజల ధనాన్ని కాజేసిన దొంగలు మాత్రం పెద్ద మనుషులుగా వదిలేసి అన్యాయంగా వ్యవసాయ కూలీల మీద దొంగతనం పెట్టి వాళ్ళని కొట్టి చేసినా సరే చూస్తూ ఊరుకుంటారు. ఏమిటి ప్రభుత్వం? ఇక్కడ అరాచక పరిపాలన, అనాగరిక పరిపాలన, ఆటవిక పరిపాలన నడుస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతా ఉన్నాం. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం నూకలు చెల్లినట్లే. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగిన కారణంగానే ఆ ప్రభుత్వం పోయింది ఇంటికి. దాన్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ పెత్తందారితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పెత్తందారితనం ఏ పార్టీలో ఉన్న చెల్లదు. దీన్ని తక్షణం అరికట్టి వాళ్ళందరినీ జైలుకు పంపుతారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని చవిచూస్తారా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని. అనకాపల్లి పట్టణం గవరపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పత్రిక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ వారి హత్య రాజకీయాల నుండి మార్పు రావడం లేదు. అందుకు ఈ మధ్య రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతావరణంలో భోగి, కనుమ, ముక్కనుమ, ఇంటిళ్లపాది ఆనందోత్సవాలతో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగ చేసుకోవడం చూసి ఓర్వలేని కసితో, కక్షతో మరియు రాష్ట్రంలో గల బీసీలను ఒక పద్ధతి ప్రకారం వారి రాజకీయ, సామాజిక, ఆర్థికంగా వారిని అనకదొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన బీసీలను అవమానపరిచి వారిని అనగదొక్కి వారి యొక్క జీవితాలతో ఆడుకొనుటకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా అధికారం లేనప్పటికీ కూడా హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అందుకు పండుగ సందర్భంగా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం మల్లిపూడి గ్రామంలో బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను అతి కిరాతకంగా వైసీపీ మూకలు హత్య చేయడం చాలా దురదృష్టకరం. వైసీపీ పాలనలో కూడా ఒక నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్, పలనాడులో జల్లయ్య యాదవ్, తోట చంద్రయ్య, పుంగనూరులో రామచంద్ర యాదవ్, అదేవిధంగా మహిళలని కూడా చూడకుండా ప్రకాశం జిల్లాలో పద్మ అనే మహిళ వైసీపీలో చేరను అన్నందుకు అతి నీచముగా, కిరాతముగా సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఆమెను వివస్త్రను చేసి నడివీధిలో తిప్పడం జరిగింది. సమయంలో మన అనకాపల్లి జిల్లా పక్కనే ఉన్న తుని నియోజకవర్గంలో మరి అల్లిపూరి గ్రామంలో మరి లాలం బంగారయ్య అన్న బీసీ నేతను వైసీపీ రౌడీ ముఖాలు అతి దారుణంగా చంపి మరి బీసీలని అన్ని విధాలు కూడా అనుదొక్కుతున్నారు. ముఖ్యంగా ఈ అల్లిపూడి గ్రామంలో జరిగిన బంగారయ్య హత్యని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్, గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్గా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో
మరి బీసీలని అన్ని రకాలుగా వేధించడం మనందరం చూసాం. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ నాయకులైన సబ్బం హరి గారు, పల్లా శ్రీనివాసరావు గారు, అయ్యన్ పాత్రుడు గారు, వీరు ముగ్గురిని కూడా వేధించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఇంటిని అధికార బలంతో మరి కొట్టించడం సందర్భాలు కూడా మనందరం చూసాం. మరి ఈరోజు సబ్బం గారు చనిపోయారంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే మరి ఆయన స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్వార్ దాస్ వర్ధంతి వేడుకలు ఆరోగ్య ప్రదాతగా నడవండి, నడిపించండి, సమాజ స్థాపనకు నాంది పలకండి అంటూ నినాదాలు చేసి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించిన స్వర్గీయ సుంకరి ఆల్వార్ దాస్ 23వ వర్ధంతి వేడుకలు. సమాజంలో ఆరోగ్యంగా ఉన్నారనంటే ప్రతి ఇంట్లో ఎవరైతే వాకింగ్ చేస్తూ సరదాగా కార్యక్రమాలు చేస్తూ నడుపుతునే వాళ్ళే జీవితం ఆనందంగా ఉంటుంది. మిగతా వారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మాత్ర అనేది ట్యాబ్లెట్ మందులు అనేది వాడడం జరుగుతూ ఉందని నేను గమనిస్తూ ఉన్నాను. ఎవరైతే వాకింగ్ చేస్తూ నిత్యము అది ఒక అలవాటుగా మార్చుకునే వాడికి ఎప్పుడు జీవితంలో అనారోగ్యం అనేది ఉండదు. 100 ఏళ్ళ పైబడి వాడి జీవితం కూడా ఉంటుంది. ఈ మధ్యన చాలా టీవీ ప్రోగ్రామ్స్, టీవీ 9 కొన్ని టీవీల్లో కూడా చూసాం. 120, 110, 115 సంవత్సరాలు బతికేవారు ఏంటంటే యోగా చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళని. ఇంకొద్దిమంది ఇండియన్ ఆర్మీ లాంటి వాళ్ళ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళే ఆ రకంగా 100 ఏళ్ళ పైబడి శత జయంతి జరుపుకుంటూ 100 ఏళ్ళ పైబడి జీవిస్తూ ఉన్నారు. అది చాలా మంచి ఆలోచన. అనేక రకాలుగా వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ అనేక రకాలుగా మానవుడు బిజీగా ఉన్నప్పుడు కూడాను కొంతమందికి వ్యవసాయదారులు లాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ నిత్యము వ్యాపార, ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరము. మరి ఆ రోజు మహానుభావులు మన దాస్ సూచించినటువంటి విధాత ఆల్వార్ దాస్ గారి 23వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ, నేను ఆరోగ్యంగా ఉంటే చాలదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆయన ఒక స్టార్గా ఆకాశంలో ఈవేళ వెలుగొందుతూ ఉన్నారు. ఆ ధృవతార యొక్క అనుయాయులు, ఈ స్టార్ క్లబ్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందరో ఆవిర్భవించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నడక అన్నది అలవాటు చేసుకోవాలి అనే చిత్రాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రతిపాదించినా, వరం అందించినా, తెల్లవారి నడిచే నడకకు ఆరోగ్యానికి అనుబంధం, సంబంధం ఉంది అని చెప్పి సూచించినటువంటి మహానుభావుడు ఆల్వార్ దాస్. మరి ఒక వ్యక్తి జన్మిస్తారు, మరణిస్తారు. గుప్తా గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక వినూత్న ప్రయోగాల ఫలితమే ఆ జీవి చిరంజీవిగా నిలబడడానికి కారణమవుతుందని తెలియజేసుకుంటూ పెందుర్తి మండలం ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం. అభివృద్ధికి సహకరించినందుకే అవిశ్వాసం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఎంపీపీ మదపాడ నాగమణిపై సోమవారం విశాఖ కలెక్టర్ ఆఫీసులో పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులు కలిసి అవిశ్వాస తీర్మానం పత్రాలను ఆర్డీఓ సుధాసాగర్కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి సహకరించకుండా ఉన్న ఎంపీపీపై ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని, 8 నెలలు మాత్రమే సమయం ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక తప్పలేదని, గత 4 ఏళ్లలో జరగని అభివృద్ధిని 8 నెలల కాలంలో చేసి చూపించి పెందుర్తి మండలానికి ఈ కాలాన్ని స్వర్ణయుగంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈరోజు పెందుర్తి మండల ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ, సంవత్సరంన్నర మేము అధికారంలోకి వచ్చినప్పుడు కానీ, సరే ఎంతకాలం 8 నెలలే కదా ఉంది ఊరుకున్నాం అనుకున్నప్పటికీ కూడా ప్రజాహిత పాలన అందించడంలో కానీ, అందరినీ కలుపుకెళ్ళటంలో కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి భవిష్యత్తులో మేము చాలా వాగ్దానాలు చేసి
ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, మండలంలో ఎక్కడ ఏ గ్రామం కూడా అన్యాయానికి గురికాకుండా చేస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చాం. మేము ప్రజలకు ఇచ్చిన మాట ఏమాత్రం నెరవేరట్లేదు కాబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మా దగ్గర 7 ఉన్నారు, 9 మంది మొత్తం, 6 ఇప్పుడు వచ్చారు. ఇంకొక ఆయన మా పార్టీలోనే బాబ్జీ గారితో బయట ఉన్నాడు. ఇప్పుడే బాబ్జీ గారితో మాట్లాడాను, ఆయన లేట్గా వచ్చారు. 7 అవసరం లేకపోయినప్పటికీ కూడా మా బలం అనేది ఏంటో మేము చూపించాలి కాబట్టి వారు కూడా తర్వాత సంతకం పెడతారు. ఇప్పుడు నేను అనుకున్న వీళ్ళే అభ్యర్థులు, కానీ గతంలో గెలిచిన 6 మరి ప్రజాపాలన ఇస్తామని మాట ఇచ్చిన దానికి కట్టుబడి ప్రజాపాలన ఇవ్వటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే 8 నెలలు పెందుర్తి మండలానికి స్వర్ణయుగం వచ్చేలాగా 4 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 8 మాసాల్లో చేసి చూపించడమే మా తాలూకా బాధ్యత. అది నెరవేరుస్తామని మీ ద్వారా మా ఎంపీటీసీలు